దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం ఎందుకు వచ్చాం తెలుసు ఇక్కడికి? ప్రశాంతంగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోటానికి, నవ్వుకోటానికి వచ్చాం కదా, అంతే కదా. ఇంటికాడ ఉంటే వినమ్మా, ఇంటికాడ ఉంటే అదేందో మరి నిద్ర రాదు. దేవుని మందిరానికి రాగానే దేవుని యొక్క మాటను వినకుండా అపవాది ఏదో రకంగా నేను ఏం చేస్తానంటే జోపడుతుంటాడు. ఏంటంట జో అని చెప్పి పడుకో, వాడు అలాగే మాట్లాడతాడులే. వాడి మాటలు వినకుండా నువ్వేం చేయాలి చేస్తా, పడుకో నేను చెప్తున్నా పడుకో అని చెప్పి పడుకోబెట్టింది. దేవుని మాటలు వినకుండా చేసే పని అది, దాని బంధకాల్లో పడిపోబాకండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక మాట చూపించి తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఈ సమయంలో మీ అందరికీ, శబ్దయుగం ద్వారా వినుచున్న వారికి, ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న వారికి, వచ్చిన సంఘ బిడ్డలని మీకు కూడా మరొకసారి మా యొక్క నిండు వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. స్నేహితుల దినోత్సవపు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవునితో నిజమైన స్నేహం చేయాలి. వినండి అమ్మా, ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో చదవయ్యా మళ్ళా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. చాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? విడువక సహోదరుడుగా ఉంటాడంట. అట్టివారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అయితే ఈరోజు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో రండి. న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము 3వ వచనం. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. చాలు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం రాయబడిన మాట. అతని తరువాత గిలాదు దేశస్థుడైనటువంటి యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. చాలు. యాయీరు అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ జనాంగానికి న్యాయాధిపతి. కొన్ని దినాల బట్టి మనము న్యాయాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం.
దీనికి ముందు వారం ఏ న్యాయాధిపతి గురించి మనం విన్నాం? చెప్పగలరా? తోల అనేటటువంటి వ్యక్తి గురించి మనం విన్నాం. అయితే అతని తరువాత మరలా దేవుని పిల్లలైనటువంటి వారు పాపములో పడకుండా ఉండాలని దేవుడు యోచన చేసి తోల అనేటటువంటి న్యాయాధిపతి తర్వాత దేవుడు ఈ యొక్క యాయీరుని ఎన్నుకున్నాడు. యాయీరు అనగా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధ లేఖన భాగములో రాయబడిన మాట ఏమిటంటే ప్రకాశించేవాడు లేదా వెలుగును ఇచ్చేవాడు అని అర్థం. యాయీరు అనగా దాని అర్థం ఏంటంటే ప్రకాశించువాడు లేదా వెలుగునిచ్చేవాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ప్రకాశించగలుగుతున్నామా? ఈరోజు దేవుని పిల్లలమైన మనం మన జీవితాలకి, మన కుటుంబాలకి వెలుగునిచ్చే వారిగా ఉన్నామా? ఒక్కసారి యోచన చేయండి. మన పిల్లలైన వారికి మనం వెలుగునిచ్చే వారిగా ఉండాలి. మన పిల్లలైన వారికి మనము ప్రకాశమానముగా కనపడాలి. అంటే ప్రకాశించే వారిగా కనబడాలి. సో నేటి దినాల్లో ఏ కుటుంబంలో చూసినా చీకటిలే, ఏ కుటుంబంలో చూసినా శోధనలే, ఏ కుటుంబంలో చూసినా ఇబ్బందే, ఏ కుటుంబంలో చూసినా అవరోధాలే, ఏ కుటుంబంలో చూసినా ప్రియా సహోదరి సహోదరుడా లేమే. అంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధి, ఏం చేయాలో తెలియని స్థితిలో అటు లోకం వైపు ఇటు దేవుని వైపు తిరుగుతూ లోకానికి దగ్గరగా ఉండి దేవునికి దూరంగా ఉండి దేవుని పిల్లలైన వారు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భాలు చాలా కనబడుతున్నాయి. అయితే పరిశుద్ధ లేఖన భాగంలో ఈ యొక్క యాయీరు అనేటటువంటి ఏ ప్రాంతానికి చెందినవాడంటే గిలాదు ప్రాంతానికి చెందినవాడు లేదా గిలాదు వంశస్థుడైనటువంటి వాడు. ఇతని తండ్రి ఎవరునంటే మనష్షే అని లేఖనం సెలవిస్తుంది. మనష్షే కుమారుడుగా ఉన్నటువంటి ఈ యొక్క యాయీరుని ఎందుకు దేవుడు న్యాయాధిపతిగా చేశాడు అంటే దేవుని పిల్లలైన వారిని వెలిగించాలని, దేవుని పిల్లలైన వారు ప్రకాశమానముగా వెలుగుతూ ఉండాలని యోచన చేశాడు. ఏంటి ఇప్పుడు దేవుని పిల్లలైన వారిని వెలిగించాలంటే వారు ఏమైనా చీకటిలో పడ్డారా? వారు ఏమైనా పాపంలో పడ్డారా? వారికి ఏమైనా చీకటి అలుముకుందా అంటే దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగమైన వారు దేవుని సేవను విడిచిపెట్టేశారు, దేవుని భక్తిని విడిచిపెట్టేశారు, లోక సంబంధమైన వాటి వైపు తిరిగారు. అంత మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు అని లేఖనములో రాయబడిన మాట. వారిని ప్రకాశమానముగా వెలిగించాలని, వారి మీద దేవుని వెలుగు ప్రకాశించాలని దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే యాయీరుని ఎన్నుకున్నాడు. యాయీరు ఇప్పుడు న్యాయాధిపతిగా ఉండటానికి గల కారణం ఏంటంటే తన పేరులోనే ఉంది ప్రకాశింపజేసేవాడు అని. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము సంఖ్యాకాండముకి వెళ్తే సంఖ్యాకాండం 30 అధ్యాయం లేదా 31, 32 అధ్యాయాలంతా చదువుకుంటా వస్తూ వెళుతూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఇదిగో ఏమి జరుగుతుందంటే ఆయా పల్లెల మీదకి, ఆయా ప్రాంతాల మీదకి యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి ఆనాటి దినాల్లో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయము 41లో రాయబడిన మాట ఆయా వంశాల వారిగా 32:41 చదవగలిగిన వారు అతడు ముక్కలు చేయొద్దు. 32:47 సంఖ్యాకాండం
అతడు అక్కడ నివసించాను. మనిషే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలు అని పేరు పెట్టెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పై వచనాలన్నీ చదువుకుంటా వెళుతా ఉంటే మోషే గారి ఆధ్వర్యంలో ఏం జరుగుతున్నాయంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మోషే ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నీ కూడా జయించటానికి దేవుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చాడంటే ఆనాటి దినాల్లో మనిషేకి అధికారాన్ని ఇచ్చాడు. మనిషే అద్దెగోత్రముగా పిలువబడినటువంటి ఆ గోత్రానికి ఇగో మనిషే అద్దెగోత్రము వారికి ఎవరి అధికారాన్ని ఇచ్చాడు. ఆ మనిషే అద్దెగోత్రములో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు అంటే యాయీరు పుట్టుకొచ్చాడు. ఇప్పుడు యాయీరు ద్వారా ఏం జరగాలి? దేవుని పిల్లలైన వారు రక్షించబడాలి. యాయీరు ఏం చేయాలి? దేవుని పిల్లలైన వారిని కాపాడాలి. యాయీరు ఏం చేయాలి? దేవుని పిల్లలైన వారిని రక్షించాలి. యాయీరు ఏం చేయాలంటే వారు దేని తట్టయితే తిరిగారు, వినండి, వారు దేని తట్టయితే తిరిగారు, వారు ఏ పాపము తట్టయితే తిరిగారో దాని నుంచి వారిని విడిపించి మరలా దేవుని పనిలో పురుకొల్పే విధముగా చేయాలని చెప్పి దేవుడు న్యాయాధిపతిగా యాయీరు నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఇప్పుడు వారు ఏం మానేశారంట? దేవుని సేవ మానేశారు, దేవుని పని మానేశారు, దేవుని దూరంగా పెట్టేశారు. మరి ఏం చేస్తున్నారు అంటే పరిశుద్ధ లేఖన భాగంలో రాబడిన మాట చూసినట్లయితే రండి. పరిశుద్ధ లేఖన భాగంలో 10వ అధ్యాయము 6వ వచనంలో రాబడినమాట, ఇశ్రాయేలు యెహోవాను మరలా దుష్ప్రవర్తనులై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులను అష్టారోతులను సిరియానుల దేవతలను సిదోనీల దేవతలను మోయాబీల దేవతలను అమ్మోనీల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించుతూ వచ్చి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీల చేతికి వారిని అప్పగించను కనుక వారు ఎన్ని సంవత్సరాలంట చదవండి. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలు అనగా యోర్దాను అవతల ఉన్నటువంటి గిలాదు నందలి అమోరీల దేశంలో కాపాడుకున్న ఇశ్రాయేలును ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే దేవుని పిల్లలైన వారిని అణిచివేశారు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎందుకు దేవుని పిల్లలైన వారు అణిచివేయబడ్డారు? ఎందుకు దేవుని పిల్లలైన వారు దేవుని సేవ మానేశారు? ఎందుకు దేవుని పిల్లలైన వారు దేవునికి దూరం అయిపోయారు? ఎందుకు దేవుని పిల్లలైన వారికి దేవుడు ఎడబాటుగా ఉన్నాడంటే వారు ఏం చేసినా తెలుసా? లోక సంబంధమైనటువంటి వాటికి సాగిలిపడ్డారు. సృష్టికర్తను విడిచిపెట్టేశారు, సర్వలోక నాథుని విడిచిపెట్టేశారు. ఇప్పుడు వేటికి సాగిలి పడుతున్నారంట? ఏమంటే దేనికి సాగిలి పడుతున్నారంట? దేనికి మొక్కుతున్నారు, దేనికి మోకరిస్తున్నారు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికి సాగిలి పడుతున్నారని రాయబడిన మాట. 6వ వచనం మొదలుకొని 7, 8 వచనం వరకు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో అష్టారోతును సిరియానులను మోయాబీలను అమ్మోనీలను ఫిలిష్తీయులను ఇలా వారు సేవించే ప్రతిమలు ఏమైతే ఉన్నాయో వాటికి వీరు సాగిలపడ్డారు. అలా సాగిలపడడం ద్వారా దేవుడికి ఇష్టం లేదు. అయ్యో నన్ను విడిచిపెట్టేశారు, నాకు దూరం అయిపోయారు, నా సేవ ఆగిపోయింది, వీరు నాలో భాగముగా ఉన్నారు కదా, వీరు నిన్ను ప్రేమిస్తున్నాను కదా, వీరు నిన్ను కాపాడుతున్నారు కదా, వీరేంటి ఈ స్థితికి వచ్చేసారు, వీరి పరిస్థితి ఏంటి, వీరిని విడిచిపెడితే ఎలా అని యోచన చేసి దేవుడే వారిని తీసుకెళ్లి ఎవరి చేతికి అప్ప చెప్పాడంటే వీరి చేతికి అక్కడ రాయబడిన మాట గిలాదులో అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలు జనాంగాన్ని వారి చేతికి అప్పు చెప్పేశాడు. ఇప్పుడు వారు ఏం చేశారు తెలుసా? 18 సంవత్సరాలు వీరిని అనగదీశారండి. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అణిచివేస్తే, టార్చర్ పెడితే, హింసిస్తే ఎలా ఉంటది అంటే ఒక రకంగా చెప్పాలి, కొట్టడం కూడా, ఊడిగం చేయడం కూడా, శ్రమ పెట్టడం కూడా, ఇబ్బంది పెట్టడం కూడా.
18 సంవత్సరాలు అణిచివేశారు. అణిచివేసిన విధానాన్ని బట్టి అక్కడ రాయబడిన మాట చూసినట్లయితే చూడండి, వారికి ఏం కలిగి ఇశ్రాయేలుకి మిక్కిలి శ్రమ కలిగింది. అప్పుడు ఇశ్రాయేలు మేము నీ సన్నిధి పాపము చేస్తున్నామని వారు తప్పు అడుగుతున్నారు. దేవుడు వారిని అప్పచెప్పేశాడు. వారికి మిక్కిలి శ్రమ కలిగింది, భరించలేనంత బాధ కలిగింది. ఇప్పుడు వారికి కనువిప్పు కలిగింది. ఏం కలిగింది? ఏమన్నా తెలుసా? చూడండి 9వ వచనంలో, మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులను బెన్యామీనులతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాడిని కనుక ఇశ్రాయేలు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలు మేము నీ సన్నిధిని ఏం చేశారంటండి? పాపం చేశారుగా. పాపం వల్ల వచ్చే మరణము కదా, పాపం జోలికి వెళ్ళొద్దన్నాడు కదా, పాపానికి ప్రేరేపితులై ఉండొద్దన్నాడు కదా. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేశారు వీళ్ళు? దేవుని పని మానేశారు, దేవుని సేవ మానేశారు, ఆదివారం పూట మందిరం మానేశారు, దేవునితో సహవాసం మానేశారు, దేవునితో సంభాషించడం మానేశారు. వారి ఇచ్చ వచ్చినట్లుగా తిరగటం మొదలు పెట్టారండి. నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగి, నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఒప్పుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు వారికి ఏం కలుగుతుంది? మిక్కిలి శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు వారికి అర్థమవుతుంది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, గల కారణం ఏంటని వెనక్కి తిరిగి చూసుకోగా వారు చేసిన తప్పిదము వారి కళ్ళ ఎదుట కనబడుతుంది. దేవుడు చెప్పాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని చేసుకోవద్దు, దేనికి సాగిలి పడదని చెప్పి ఆయన నిర్గమాకార పదార్థంలో ఒక ఆస్తిగా తెలియపరిస్తే ఇదే ఇశ్రాయేలు జనాంగమైన వారు ఏం చేస్తున్నా తెలుసా? దేవుణ్ణి పక్కన పెట్టేశారండి, దేవుని సేవను పక్కన పెట్టేశారండి, దేవుని భక్తిని పక్కన పెట్టేశారండి. వారిని రక్షించాలని, వారిని కాపాడాలని, వారిని లేవనెత్తాలని, వారిని మరలా సన్నార్థంలో నడిపించాలని ఎలాగైనా సరే ఆ జనాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి దేవుడు ఎవరిని లేవనెత్తాడు? చూడండి అమ్మా, చూడండి, దేవుడు ఎవరిని లేవనెత్తాడు తెలుసా? ఇదిగో ఆయన యాయీరుని లేవనెత్తాడు. 18 సంవత్సరాలు అణగారిపోతున్నటువంటి ఆ జనాంగాన్ని పాపము నుంచి తప్పించడానికి, వారి మీద వెలుగు ప్రకాశింపచేయడానికి, వెలుగునివ్వటానికి ఎవరిని పంపాడు తెలుసా? యాయీరుని పంపాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు యాయీరు న్యాయాధిపతిగా అయ్యాడు. గిలాదు దేశస్థుడే, మనుష్య కుమారుడే. కానీ ఈ యాయీరుకి 30 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది? 30 మంది కుమారులు. ఈ 30 మంది కుమారులు ఎలాంటి వారు అంటే 30 గాడిదల్ని ఎక్కి తిరుగులాడేటటువంటి వారు. బై ఇను ఏమి ఎక్కి తిరిగేవాళ్ళు? 30 గాడిలు. చిట్టైట్ 30 గాడిదలు, 30 మంది కుమారులు కలిగినటువంటి యాయీరు ఈ 30 మందికి ఏమి ఇచ్చాడంటే వాహనాల రూపంలో గాడిదలను ఇచ్చాడు. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 30 గాడిదలు ఎక్కి తిరుగులాట మొదలుపెట్టారు. వీరు పేరు మీద, ఈ 30 మంది పేరు మీద ఏం చేశారంటే ఒక గ్రామాన్ని, కొన్ని ఊళ్ళను ఏర్పాటు చేశారు. ఆ 30 ఊళ్ళ పేరు ఏంటంటే యాయీరు ప్రాంతం అని పేరు పెట్టారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చూస్తారా పరిశుద్ధ లేఖన భాగంలో? అది కూడా రండి, పరిశుద్ధ లేఖన భాగంలో 4వ వచనం. అతనికి 30 మంది కుమారులు ఉండ్రి, వారు 30 గాడి పిల్లలు ఎక్కి తిరుగువారు. 30 ఊర్ల వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడిన. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాయీరుకి ఎంతమంది కుమారులు? 30 మంది. ఆ 30 మంది ఏం చేసేవాడు అంటే గాడిద పిల్లలకి తిరుగుతూ ఉండేవాడు.
అంటే ఏమిటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ 30 ఊళ్ళకి కాపలాదారులుగా ఉండేవారు. ఆ పల్లెల మొత్తం కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయంటే యాయేరు గ్రామం అని పేరుంది. ఇప్పటికీ కూడా గ్లాదు ప్రాంతం వెళితే ఆ ప్రాంతంలో మనకి 30 ఊళ్ళు కనబడతాయి. ఎవరి అంటే యాయిరియే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయములో యాయేరు గురించి మాట్లాడుతూ యాయేరు ఇగో ఏం చేయాలో తెలుసా? ఆ పిల్లలైన వారిని, ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించాలి. ఎలా రక్షిస్తాడు? మేము ఏమి చేస్తే రక్షించబడతాం, మేము ఏం చేస్తే కాపాడబడతాం, ఏమి చేస్తే దేవుని ఉగ్రత మా మీదకు రాకుండా ఉంటది అని యోచన చేసి మాట్లాడే సందర్భాలు కనబడుతున్నాయి. నేటి దినాల్లో దేవుని పిల్లలైన వారు కూడా, నేటి దినాల్లో దేవుని యొక్క పిల్లలైన వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? లోకానుసారమైన పనులన్నీ చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఎవరికి తెలియదు లేకపోతే మరలా యాజిటీస్గా ఎక్కడికి వస్తున్నా తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి దేవానికి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దామని చెప్పి పాటలు పాడుతున్నారు. అంటే వారు చేసే పనులన్నీ లోకానుసారమైనవే. లోకానుసారమైనవన్నీ చేసి, పాపానుసారమైన పనులన్నీ చేసి, దేవుడికి అవిధేయమైన పనులన్నీ చేసి, మరలా ఆదివారం ప్రత్యేకంగా మళ్ళీ ఏం చేస్తున్నాం చెప్పండి? అలా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? రక్షించబడతామా? రక్షణ అనుభవం కలుగుంటామా? చెప్పండి అమ్మా. పరిశుద్ధ లేఖన భాగం 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. చదవండి అమ్మా. 11వ వచనం చదవండి. యెహోవా ఐగుప్తుల వంశంలో నుండి, అమోరీల వంశంలో నుండి, అమోరీల వంశంలో నుండి, ఫిలిష్తీయుల వంశంలో నుండి మాత్రమే కాక సిదోనీయుల, అమాలేకీయులను, మోయానీయులను మిమ్మును బాధపరిచినప్పుడు, వారి వంశములో నుండి మిమ్మల్ని బాధపరిచినప్పుడు నేను మిమ్మల్ని రక్షించదు కదా. అయితే మీరు నన్ను, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా చెప్పండి? నేను మిమ్మల్ని కాపాడాను కదా, నేను మిమ్మల్ని రక్షించాను కదా. ఎవరి చేతిలో నుంచి అంట? అమ్మోనీయుల చేతిలో నుంచి, ఫిలిష్తీయుల చేతిలో నుంచి, అమాలేకుల చేతిలో నుంచి, మోయానీయుల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, మిమ్మల్ని కాపాడాను కదా, మిమ్మల్ని రక్షించాను. అయినా సరే 13వ వచనం, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించదు కనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. ఒక వాగ్దానానికి వచ్చేసాడు. చూడండి, దేవుడే ఆ మాట అంటే ఏమా? నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి 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 మనుషులను నీవు నమ్మి
నమ్మి మనుషులను నీవు నమ్మి మనువాడు హల్లెలూయా హల్లెలూయా. మనము దేవుని మాటల కంటే ఎవడో ఎవరి మాటలు నమ్ముతాం తెలుసా? దైవికమైన మాటల కంటే, దైవ సేవకుల మాటల కంటే లోకానుసారమైన మాటలే చాలా జాగ్రత్తగా వింటాం. దాని ప్రకారమే ఫాలో అవుతాం, దానిని మాత్రమే వెంబడిస్తాం. కాబట్టి తెలియపరుస్తున్నాడు, మనుషుని నమ్మటం కాదండి, లోక సంబంధమైన మాటలు నమ్మటం కాదు, నిన్ను పాడు చేసే మాటలు నమ్మటం కాదు, నిన్ను రక్షణ అనుభవంలోకి నడిపించే మాటలను ఎందుకు విశ్వాసం ఉంచు. పాపానికి పురుకొల్పే మాటలు కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన మాటలు కావాలి. వీరు లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, దేవుని పనిలో నిమగ్నమైనటువంటి వీరు దేవుని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు వారికి 18 సంవత్సరాలు ఏం కలిగింది తెలుసా? శ్రమ కలిగింది. ఆ శ్రమలో వారికి అర్థమైంది ఏంటంటే, మేము దేవుని దృష్టికి పాపం చేశాము, పాపం వల్ల వచ్చే జీతము మరణమే, కానీ ఈ మరణం నుంచి తప్పించేవాడు ఒకడున్నాడు, మరణాన్ని తప్పించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నామస్మరణ చేస్తే, ఆయన నామాన్ని వేడుకుంటే, ఆయన పాదాల చెంత చేరితే ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నన్ను విమోచిస్తాడు, ఆయన నన్ను శుద్ధీకరిస్తాడు, ఆయన తను రక్తము చేత నన్ను పవిత్రునిగా చేస్తాడని చెప్పి మరలా ఏం చేసేది ఇస్తా దేవుని తట్టు తిరగడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను మీకు ఎన్నో చేశాను, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కాపాడాను, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు లేవనెత్తాను, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు విడిపించాను, అయినా సరే మీరు నా మాట వినకుండా నన్ను విసర్జించి ఏం చేశారంట? చదవండి అన్నమాట. ఏం చేశారంట? నన్ను విసర్జించి అన్య దేవతల వైపు తిరిగిరి అని అంటున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడండి. అప్పుడు చెప్తున్న మాట, ఇప్పుడు వారికి ఎవరికి కావాలి తెలుసా? రక్షకుడు కావాలి. 12వ వచనం చదవండి. మిమ్మల్ని బాధపరిచినప్పుడు నేను మిమ్మల్ని రక్షించదును కదా, అయితే మీరు నన్ను విసర్జించి పూజించింది కదా, గనుక నేను ఇక్కడ మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకుని దేవతలకు మొరపెట్టుకుని మీ శ్రమ కాలము అవి మనం రక్షించునేమో అని ఇశ్రాయేలుతో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏమన్నారు? ఆ మాట అనేసరికి వీరికి ఏం గుర్తుంది తెలుసా? తండ్రి, నీ చేతికి మీ దృష్టికి మేము పాపము చేశాము, నీ దృష్టికి మేము ఇదిగో ఏది అనుకూలమది అని మాకు చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవుని సన్నిధిలో అంగరాలుస్తున్నారు. ఒక పాపి తన పాపం ఒప్పుకున్నప్పుడు వాడు ఏం చేయబడతాడంటే పవిత్రుడు చేయబడతాడు. ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో వాటిని విడిచిపెడితే వాడంత భక్తిపరుడు మరొకడు లేడు అని లేఖనం సెలవిస్తుంది. అందుకని మీరు అంటారు కదా, అప్పుడు ఇశ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సెలవిమ్మని తమ మధ్యన ఉన్నటువంటి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలు మీదలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలీయులు కూడుకొని దేవుడికి స్తోత్రం చెప్పండి, 2 జగతులకి స్తోత్రం చెప్పండి. దేవుడు రక్షించను కాపాడమని అన్న దేవుడే ఏం చేస్తున్నా తెలుసా? మనసు మార్చుకున్నాడు. తల్లి కొట్టింది, తండ్రి కొడతాడు, అవునా? నువ్వు నా కొడుకు కాల్పో అని అంటే కాకుండా పోతాడా? చెప్పండి. కోపం వచ్చినప్పుడు అంటాడు, ఏమా కోపం వచ్చినప్పుడు అంటాడా? ఏమని
ఏమంటాడు? ఏదో అంటాడు మరి. అయ్యా నీ దారి ఇదే, నా దారి నాదేనయ్యా అన్నట్టుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏంటట, తండ్రి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు, తల్లికి కుమార్తెల మీద కుమారుల మీద కోపం వచ్చినప్పుడు దండించినప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. ఆ కోప ఉద్రేకంలో అన్నంత మాత్రాన, నువ్వు నా కొడుకు కాదు పో అని నెట్టేసినంత మాత్రాన, నువ్వు నా కుమార్తె కాదు పో అని నెట్టేసినంత మాత్రాన తండ్రి ప్రేమ కాకుండా పోద్దా? తల్లి ప్రేమ కాకుండా పోద్దా? పోదు. ఎందుకని? ఎందుకని? మనల్ని ఎవరు కన్నారు? మనల్ని ఎవరు పెంచింది? మనల్ని ఎవరు పెద్ద చేసింది? వారు లేకపోతే మనం లేం కదా. అంటే తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం కదా. ఆ తల్లిదండ్రులకు కూడా ప్రాముఖ్యమైన వాడు అప్పుడు ఉన్నాడు కదా. ఎవరైనా ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టేశాను, ఇష్టవచనం చేసుకోండి, నేనేం చేయను అన్నాడు. మిమ్మల్ని రక్షించడం, మిమ్మల్ని కాపాడన్న దేవుడే వారు అయ్యా నీ దృష్టికి మేము పాపం చేశామయ్యా, నీకు ఏది అనుకూలం అదే చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటే అదే ఏదైనా చెయ్యి, మేమైతే నీ దృష్టికి మేమేం చేసాం తెలుసా? పాపం చేశాం. అందుకని లేఖనం సెలవిస్తుంది, నాగుల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు శాపగ్రస్తుడు, శపించబడుతున్నారు. ఎందుకని? దేనికని? లోక సంబంధమైన వాటిని చావక, లోక సంబంధమైనవి కూడా విడిచిపెట్టక, లోక సంబంధమైనవి కూడా లోన పెట్టుకొని, దేవుడికి స్తోత్రం అంటే దేవుడు ఒప్పుకుంటాడా? లోనము తీసేయాలి. నీ హృదయంలో ఏమున్నాయో తీసేయాలి, నీ ఆలోచనలో ఏముందో తీసేయాలి, నీ తలంపుల్లో ఏముందో తీసేయాలి. ఇదిగో సమస్తాన్ని బయట పెట్టే, విడిచిపెట్టే. ఏంటా మొన్న చూశాను న్యూస్లో, ఏమిటనంటే భార్యాభర్తలు చక్కటి జంట వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న సంవత్సరానికి తెలిసింది ఈమె నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకొకడు ఉన్నాడు లవర్ అని. అర్థమవుతుందా? ఆలోచన చేశాడు, ఏం చేస్తే బాగుండు, కాదు అంటే నన్ను చంపేస్తేమో, ఇద్దరు కలిపి నన్ను చంపేస్తారేమో, నేను బ్రతికుండాలి, వాళ్ళు బ్రతికుండాలి, నా మీదకి ఏ ఉపద్రవం రాకుండా ఉండాలని యోచన చేశాడు. మంచి ఆలోచన చేసి బంధువులను పిలిచాడు, చుట్టుపక్కలను పిలిచాడు, అందరిని పిలిచాడు. పిలిచి అందరి ముందు నిలబెట్టాడు. నన్ను పెళ్లి చేసుకున్నా కదా, నేను నీకు ఇష్టమైన ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటాను. అర్థమవుతుందా? ఎవరో కట్టుకున్న భార్య, చేసుకుంటా, సరే అందరి ముందే చేసుకుంటావా? చేసుకుంటా. ఇప్పుడు వీడికి గుండె ధైర్యం వచ్చింది, గుండె నిబ్బరం కలిగి ఒకవేళ చేయను అని చెప్పి ఒక్కవేళ వీడైనా నిఘా పెట్టాడు అనుకో, వాళ్ళిద్దరు కలిసి వీడికి నిఘా పెడతారు, టెండర్ పెడతారు. కాబట్టి తన చావు బతుకుల నుంచి బయటపడటానికి మంచి ఉపాయం చేశాడు. ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఇతను చంపకుండా ఇతగాడు వాళ్ళిద్దరికి ఏం చేసేది తెలుసా? కట్టుకున్న భర్తే భార్య ముందు ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరిని పెళ్లి చేశాడు. ఇప్పుడు టీవీ 9లోను, ఈటీవీలోను, ఇంకా రకరకాల ఛానల్లో ఆ న్యూస్ ఫాలో అయిపోతుంది. బాగా చాలా చాలా ప్రచారం జరుగుతుంది. అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసిన పని. ఏ ప్రాణాన్ని? ఒకవేళ కాదంటే ఏ రాత్రో ఏ మధ్యాహ్నమో దేవుడు పెట్టేసి, చూడండి దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను కాపాడనంటే, మిమ్మల్ని రక్షించినట్టే వాళ్ళకి కోపం వచ్చేసాము. దేవుడు గనక మమ్మల్ని విడిచిపెట్టేస్తే మా పని ఏంటి? దేవుడు మాకు తోడు లేకపోతే మా పరిస్థితి ఏంటి? దేవుడే మాతో లేకపోతే మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు దేవుడి దృష్టికి మనం ఏం చేయబడాలి? మన తప్పిదాలని ఒప్పుకోవాలి, మన పాపాలు కడుక్కోవాలి. కాబట్టి ఎప్పుడైతే మన తప్పిదాలు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపాలు కడుక్కుంటామో, అప్పుడు దేవుడు మరలా మనల్ని కాపాడుతాడు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చేసారు. ఇప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయంలో యాయీరు వారికి దగ్గరగా ఉండి వారు చేస్తున్న పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా వివరించి చెప్పగా వారి తప్పేంటో వారికి తెలిసింది. ఆ పాపాన్ని విడిచిపెట్టారు, మరలా దేవుని తట్టు తిరగటానికి
సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులపైకి దేనికి స్తోత్రం చెప్పు. యాయీరు ద్వారా వారికి ఒక సన్మార్గాన్ని, మంచి మార్గంలోనికి రావడానికి సిద్ధపాటు కలిగారండి. యాయీరు లేకపోతే, యాయీరు కనుక బోధించకపోతే, యాయీరు కనుక చెప్పకపోతే, యాయీరు అనే పేరుకి ప్రకాశమైన వెలుగని చెప్పి ఆ మాటకు అర్థం కాకపోతే మరలా ఇశ్రాయేలు జనాంగమైన వారు ప్రకాశించేవారు కానీ కాదు. అందుకే వారు చీకటిలో ఉన్నారు కాబట్టి చీకటిలో ఉన్నవారు మరలా ఏం చేయబడాలి? ప్రకాశమానంగా ప్రకాశించాలి, వారి మీదకి వెలుగు ప్రకాశించాలని చెప్పి యాయీరుని పంపించాడు. యాయీరు న్యాయాధిపతిగా ఉన్నాడు. 22 సంవత్సరాలు దేవుని పిల్లలైన వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగము ఏం చేయబడ్డారంటే లోకంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు, దేవుడి సేవ మానేశారు. మరలా దాని నుంచి తప్పించడానికి దేవుడు ఎవరిని పంపాడు తెలుసా? యాయీరుని పంపాడు. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు లోక సంబంధమైన వాటి నుంచి తప్పించబడాలని, పాప సంబంధమైన వాటి నుంచి తప్పించబడాలని, మీ ఆలోచన విధానం మార్చబడాలని, మీరు రక్షించబడాలని, మీరు మార్పు చెందాలని, దేవుని సన్నిధికి రావాలని, దేవునితో సహవాసం చేయాలని, మీకున్న బంధకాల నుంచి విడిపించబడాలని దేవుడు ఒక ఆశ కలిగి ఈ రోజు ఈ మధ్యాహ్నం వేళ ఈ సమయంలో మిమ్మల్ని ఎక్కడ నడిపించాడు తెలుసా? దేవుని సన్నిధికి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నిత్యబదరికి స్తోత్రం చెప్పు. ఎందుకనంటే ఆయన వెలుగు మీ మీద ప్రకాశింపజేయడానికి. ఆ వెలుగు మీ మీద ప్రకాశింపజేసినప్పుడు మీరు ఏమవుతారు? ఇదిగో దేవుని శక్తి పొందుకుంటారు. ఆ వెలుగు మీ మీద ప్రకాశించినప్పుడు మీరు ఏం చేయబడతారు? దేవుని ఆత్మలో ఇన్వాల్వ్ అవుతారు. ఆ వెలుగు మీ మీద ప్రకాశించినప్పుడు మీరు ఏం చేయబడతారు? మీకు వాక్యం అనుగ్రహించబడింది. ఆ వెలుగు మీ మీదకు వచ్చినప్పుడు మీ పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి, తుడిచి వేయబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతుల మీద దేవునికి స్తోత్రం, గంభీరంగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ ఏ విషయంలో దేవుని పని మానుకున్నావో, దేవునికి దూరంగా ఉన్నావేమో, సర్వలోకానికి సృష్టికర్తని దేవుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటి వైపు తిరుగుతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యాయీరు అనగా ప్రకాశించేవాడు, ప్రకాశమానమైన వెలుగునిచ్చేటటువంటి వాడని అర్థం. ఇశ్రాయేలు జనాంగమైన వారు 18 సంవత్సరాలు అణగారిపోతుంటే, శ్రమల పాలైపోతుంటే, పాపంలో పడిపోతుంటే వారి మీదకి వెలుగు ప్రకాశింపచేయాలని దేవుడే ఆశ కలిగి ఆ యొక్క యాయీరుని వారి మధ్యలోనికి న్యాయాధిపతిగా పంపించాడండి. ఆ న్యాయాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. ఆయన ఎప్పుడైతే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడో, యూదయ బెత్లెహేములో జన్మించాడో, ఆ జన్మించుతున్న ఆయన ఉన్న ప్రాంతంలోనే ఇది ఒక తేజో నక్షత్రము వెలుగుగా ఆయన మీద ప్రకాశిస్తుంది. ఆయన అన్నాడు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు అంటాడు కదా, రాయబడిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎవరికంట? లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగు మన మీద ప్రకాశించాలి, ఆ వెలుగు మన మీద ఉండాలి, ఆ వెలుగులో నువ్వు నడవాలి. ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వెలుగులో నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు, ఆ వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రకాశమానంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే నీ కాళ్ళు అటు ఇటు వెళ్ళవండి, సరైన మార్గంలో నడుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పు. లోయలలా పోడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, మార్గం పోడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, మార్గం పోవాలి. రాజు వస్తున్నాడు ఆయుధముగా, రాజు వస్తున్నాడు ఆయుధముగా, యేసు వస్తున్నాడు.
ఉంచబడాలి. కొండలు కొండలు కదలిపోవాలి. వక్రమార్గములో సక్రమవాలి. మార్గమును పోవాలి. హల్లెలూయా. వక్ర జీవితాలని సక్ర మార్గంలో నడిపించాలి. వక్ర మార్గాన్ని సక్ర మార్గంలో నడిపించాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం వేళ సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు అంటున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును కూడా దేవుని యొక్క సన్నిధికి చేరలేడని లేఖనం సెలవిస్తుంది. ప్రియ సంగమా, దేవుని పిల్లలైన వారు లోకంలో పడిపోయారు. వారిని రక్షించాలని, వారి మీద మరలా దేవుని యొక్క వెలుగు ప్రకాశింపచేయాలని ఈ మధ్యాహ్నం వేళ యాయీరు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సింది, ఏ విషయంలో మనం తొలగిపోయామో, ఏ విషయంలో దేవునికి దూరం అయిపోయామో, ఏ విషయంలో పాపంలో పడిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నా మీద నీ వెలుగును ప్రకాశింపచేయ్యా. నేను కూడా మళ్ళా సరైన మార్గంలో ఉండాలి. నేను సన్మార్గంలో నడవాలి. ప్రభువా తండ్రి, నా మీద వెలుగు ప్రకాశింపచేయి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైతే రక్షించావో, ఎలాగైతే కాపాడేవో, మరలా నన్ను కూడా కాపాడయ్యా అని మనకు మనమే తీర్మానం చేసుకుందాం. ఈ మధ్యాహ్నం వేళ యాయీరు వలె మనము కూడా అనేక మందిని ప్రకాశింపచేసేవారిగా, వెలిగించేవారిగా చేద్దాం. దేవుడి కొద్దిమంది తన్నికుల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.